హాయ్ ఆల్! ఈరోజు నా లైఫ్‌లో బెస్ట్ అండ్ స్వీట్ మెమోరీస్ షేర్ చేసుకుంటాను. అదేనండి మై స్కూల్ డేస్. చూసారా, స్కూల్ అంటే ఒక వైబ్రేషన్. ఆ ఫీలింగ్ నాకే కాదు అందరికీ ఇలానే ఉంటుంది. మై స్కూల్ మెమోరీస్ ఈజ్ టుడేస్ మినీ వ్లాగ్. మీ స్కూల్ డేస్‌లో ఉన్న బెస్ట్ మూమెంట్‌ని కమెంట్‌లో చెప్పేయండి. చూసారా, ఇదే నా స్కూల్. ఎంత అందంగా ఉంది కదా! మేం చదువుకున్నప్పుడైతే ఇలా లేదు, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. చూసారా, స్కూల్ కంటే గ్రౌండే పెద్దదిగా ఉంది. స్టడీస్ కంటే గేమ్స్ అండ్ అదర్ యాక్టివిటీస్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారని ఇదే ఎగ్జాంపుల్. నేను నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడు పెద్ద అయిపోతానా, ఎప్పుడెప్పుడు కాలేజ్కి వెళ్ళిపోదామా అనే ఆలోచనతోనే గడిపేశాను. బట్ ఇప్పుడు అనిపిస్తుంది అసలు మా స్కూల్ డేస్ మళ్ళీ వస్తే బాగున్ను అని. కల్మషం లేని ఫ్రెండ్షిప్స్, అలాంటి ఫ్రెండ్షిప్ మరెక్కడా దొరకదు. మా స్కూల్ ఫ్రెండ్స్ లో ఒక 4 మెంబర్స్ స్టిల్ టచ్ లో ఉన్నాము. చాటింగ్ అండ్ గ్రూప్ కాల్స్ రెగ్యులర్ గా అవుతూనే ఉంటాయి. ఇప్పుడైతే ఎవ్రీ అకేషన్ ని సెలబ్రేట్ చేస్తున్నారు ఎవ్రీ స్కూల్స్ లో. మాకు మాత్రం ఆగస్ట్ 15 అంటేనే సెలబ్రేషన్స్. ఆగస్ట్ 15th కి గేమ్స్ వచ్చినా రాకున్నా పార్టిసిపేషన్ మాత్రం కంపల్సరీ. గేమ్స్ పేరు చెప్పి కొన్ని క్లాసెస్ అయినా డుమ్మా కొట్టొచ్చని. పొరపాటున గేమ్స్ లో విన్ అయితే ఇప్పట్లాగా స్టడీకి సంబంధించినవి పెన్, పెన్సిల్, కంపాస్ బాక్సులు కాకుండా గిన్నెలు, గ్లాసులు ఇచ్చేవాళ్ళు. క్విజ్ లాంటివి అయితే డిక్షనరీ ఇచ్చేవాళ్ళు, నెక్స్ట్ టైంకి ఇంకా బాగా ప్రిపేర్ అవ్వమని. టీచర్స్ ఎగ్జామ్ పేపర్స్ చేతికిచ్చి మార్క్స్ ఏవైనా యాడ్ అవుతాయేమో కౌంట్ చేయండి అంటే చాలు, ఒక్కో పేపర్ 10 టైమ్స్ కౌంట్ చేసుకునే వాళ్ళం. ఒక హాఫ్ మార్క్ కలిసినా చాలు, చాలా హ్యాపీ. అసలు ముందే ఇంతలా చదివి ఉంటే ఫుల్ మార్క్స్ వచ్చేవేమో. గర్ల్స్ కి ఆఫ్టర్ 10th +2 కూడా అందుబాటులో ఉండాలి అని స్కూల్లోనే ఇంటర్ కాలేజ్ కూడా పెట్టారు. దానికి సంబంధించిన బిల్డింగే ఇది. స్కూల్లో స్పెషల్ అకేషన్స్ కి చాక్లెట్స్ పంచేటప్పుడు పడే టెన్షన్ అంతా ఇంత కాదు, మా వరకు వస్తాయో లేకుండా అయిపోతాయో అని. ఇలాంటి వాటి కోసమైనా ఫ్రంట్ రోలో నుంచి ఉంటే బ్యాక్ నుంచి స్టార్ట్ చేసేవారు. పోనీలే నెక్స్ట్ టైం బ్యాక్ రోలో నుంచి ఉంటే ఫ్రంట్ లో నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. ఆశా చాక్లెట్ కోసం అంత డిమాండ్ ఉండేది. ఈ గ్రౌండ్ లోనే లంచ్ టైంలో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం, కానీ బ్యాట్ కాక్ తో కాదు, ప్లాంక్ అండ్ రఫ్ పేపర్ తో. ప్లాంక్ బ్యాట్ అయితే రఫ్ పేపర్ కాక్ అయ్యేది. వీక్లీ టెస్ట్లో మనం చదివి వెళ్తే ఒక లెక్క, చదవకుండా వెళ్తే ఒక లెక్క. చదివి ఉంటే టీచర్ టెస్ట్ గురించి మర్చిపోయినా సరే అరిచి మరీ గుర్తు చేయటం, చదవకుండా ఉంటే సైలెంట్ గా ఉండిపోయే వాళ్ళం. నేను బీఎస్సీ చదివిన కాలేజ్ ఇది. నా స్కూల్ కి దగ్గరలోనే ఉంటుంది. నా ఇంటర్ వేరే దగ్గర చేశాను. బీఎస్సీ చదువుతున్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ నా బీఎస్సీ అండ్ బీఈడీ కంప్లీట్ చేశాను మా శ్రీవారి దయ వల్ల. న్యూ ఇయర్ వస్తుందంటే చాలు, నా ఫ్రెండ్స్ నాకు ఏ గ్రీటింగ్ ఇవ్వాలో కూడా నేనే సెలెక్ట్ చేసుకునేదాన్ని. అలానే వాళ్ళు కూడా మనకి నచ్చింది ఇస్తేనే కదా హ్యాపీనెస్. మమ్మీ చదువుకున్న స్కూల్లో చదువుకుంటావా నాన్న అని అడిగాను దర్శిని. వద్దులే, డాడీ చదువుకున్న స్కూల్లో చదువుకుంటున్నాను కదా మమ్మీ అన్నాడు. ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కూల్ మెమరీస్ అంటే చాలా ఇష్టం కదా. నాకైతే ఈ అంబియన్స్ చూస్తుంటే మళ్ళీ నా స్కూల్ డేస్ వస్తే బాగున్ను అనిపిస్తుంది. చిన్ను, మా స్కూల్ ఎలా ఉంది? స్కూల్ కాలేజ్ తిరిగి తిరిగి అలసిపోయామని చల్లని లస్సీ అయితే తాగేసాం. మీ స్కూల్ డేస్ లో జరిగిన బెస్ట్ మూమెంట్ ని కామెంట్ లో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.